ఉంటాయి? శుభ్రంగా ఉంటుంది. తర్వాత మీకేమవుతుంది? ఇట్లా ఇట్లా ఇమ్యూనిటీ కాదు, ఎక్సర్సైజ్ అవుతుంది కదా. అలసిపోతారా లేదా? ఆకలేసినప్పుడు ఇక్కడ చూడండి, స్నానం చేయగానే గ్లాసు నీళ్లు తాగాలి. అర్థమైందా? మీరు రోజు మొత్తంలో ఎన్ని గ్లాసులు నీళ్లు తాగాలో తెలుసా? 12 నుంచి 16 గ్లాసులు నీళ్లు తాగాలి మీరు రోజు మొత్తంలో. ఇలా అర్థమైందా? అలా తాగాలి. ఇక్కడ చూడండి, సీజనల్ ఫ్రూట్స్, దానిమ్మ వస్తుంది, జామకాయ వస్తుంది, అరటిపండు వస్తుంది, అంగూరు అదే ఇది ద్రాక్షాలు వస్తాయి, కమలాకాయలు వస్తాయి. ఏ టైంలో ఏ పండ్లు వచ్చినా కానీ ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని ఏం చేయాలి? తినాలి. మంచిది ఆహారం. ఇక్కడ చూడండి, ఇక్కడ భోజనానికి ముందు, భోజనం తర్వాత మామూలుగానే కడుక్కుంటాం. కానీ 2 పనులు ఎక్కడెక్కడ? మనం దొడ్డికి వెళ్ళినప్పుడు, తర్వాత భోజనం తినే ముందు శుభ్రంగా చేతుల్ని కడుక్కోవాలి. ఎందుకంటే మనం శుభ్రం లేవనుకో, అదే చేతులతో తింటే మన చేతుల్లో ఉంచే మురికి కడుపులోకి వెళ్ళిపోయి రోగాలు వస్తాయి. ఇక్కడ చూడండి, తను స్వీట్స్ అమ్ముతున్నాడు బయట కదా. మా ఇంట్లో మా తాత ఉన్నాడు, బయటే పోతాడు. ఈగలకి దొడ్డికి ఇష్టం, మురుగంటే ఇష్టం. అవి అక్కడే కూర్చుంటాయి పోయి. ఆయన ఏం చేస్తాయి, వాటి మీద మనం మీద కూర్చున్నప్పుడు ఆ ఈగలకి రోమాలు ఉంటాయి, ముళ్ళలాగా. అది మీద కూర్చొని వచ్చి ఏం చేస్తాయి, మూతలని అమ్ముతున్నట్టు ఆ స్వీట్ ఆయన దగ్గర వాళ్తాయి. వాళ్ళు ఊపుకుంటాయా, కారం తెచ్చిందంతా ఎదురిస్తాయి దాని మీద. ఎదిరించినప్పుడు మనం తిన్నప్పుడు ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. మరి మూతలు